ఇందాక మరి రజనీకాంత్ గారు చెప్పిన అనుష్కని పెట్టుకున్నారు ఎందుకు నయనతారని పెట్టుకోకుండా మీరు? అప్పుడు రజనీకాంత్ గారు మహానందిలో? పిలిచి చంద్రముఖి శెట్టికి వెళ్ళి చూసి హ్మ్. వచ్చాక సూపర్ జరుగుతుంది. హ్మ్. సూపర్ జరుగుతుంటే సుమంత్ చెప్పాడు, ఇట్లా ఇద్దరు ఉన్నారు డైరెక్టర్ గారు, ఇద్దరు బాగున్నారు అని చెప్పేసి. నాగార్జున గారిని కలిసాం సుమంత్ నేను. హ్మ్. కలవంగానే ఒక అమ్మాయి ఐషా టాకియా, ఆ అమ్మాయి మెయిన్ హీరోయిన్, ఈ అమ్మాయి కొత్త అమ్మాయి సెకండ్ లీడు, చూసి సెలెక్ట్ చేసుకోండి అంటే అప్పుడు చూసి అనుష్కని హ్మ్. చూసి అప్పుడు అనుష్కని పెట్టుకుందాము, ఈ అమ్మాయి అయితే ఫుల్ నార్త్గా ఉంది, ఈ అమ్మాయి మనకి బాగుంటుంది, చిలుక కల్చర్. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందాము, అనుష్కని పెట్టుకుందాం హ్మ్. అని చెప్పి అనుష్కని అట్లా ఫిక్స్ చేసి, హుహు. మా దాంట్లో సోలో హీరోయిన్ అనమాట అనుష్క. మహానందిలో సోలో హీరో. అవును. సోలో ఆ హ్మ్. సినిమాని. హ్మ్. ఇక అది చేస్తుండగా సీన్స్ సాంగ్స్ అవి బాగా వచ్చేసరికి వాళ్ళు కూడా సూపర్లో మళ్ళీ సాంగ్స్ పెట్టడం ఆహా! అలా. మీ సినిమా చూసి సూపర్‌లో సాంగ్స్ కానీ పెట్టారా? దాంట్లోనే ఫస్ట్ హీరోయిన్. ఫస్ట్ హీరోయిన్ దాంట్లోనే. కానీ ఇక అట్లాగా బాగా వస్తునేసరికి అప్పుడు చైతన్య హీరో కాలం అప్పుడు. హ్మ్. చైతన్య కూడా వచ్చేవాడు షూటింగ్‌కి నాకు, హ్మ్. సుమంత్‌తో మాతో ఆ హ్మ్. టైంలో, మహానంది టైంలో హుహుహు. బాగా కలిసి ఉండేవాడు చైతన్య కూడా. హ్మ్. చైతన్య, సుమంత్, అనుష్క అందరూ వీళ్ళంతా బాగా ఇది. అట్లాగా నాకు ఆ టైం నుంచి నాగార్జున గారి ఫ్యామిలీ తోటి, నాగేశ్వరరావు గారితో, సుమంత్ బాబు తోటి హ్మ్. మంచిది. హ్మ్. నాగార్జున గారిని బట్ నేను డైరెక్టర్ కాకముందే ట్రై చేశాను ఆయనతో కథ చెప్పడం. ఆహా! ట్రయల్స్‌లో ఆయన దగ్గర కూడా ట్రైల్స్‌లో ఉందా? ఆయన దగ్గర కూడా వెళ్ళా. బాగా గుర్తు నాగార్జున గారికి. హుహు. చంద్ర ఉండేవాడు మేకప్ మ్యాన్. మేకప్ పంచంద్ర. అవును. చంద్రకి బాగా తెలుసు. బాగా పంచాక్షరి తిరిగేవాడిని. మీ ప్రొడ్యూసరు. అవును. హ్మ్. ఇప్పుడు కూడా ఎక్కడ కనపడి నాగార్జున గారు, సముద్ర బాగున్నామా, ఏం చేస్తున్నావు అని, నువ్వు అక్కడ మిగిలావయ్యా, నీకు చెయ్యాలి అనేవాడు అవునా? నాగార్జున గారు అంటా ఉంటారు. ఓహ్! సూపర్. అనుష్క పరిస్థితి ఏంటంటే, అనుష్క ఇప్పుడు మహానంది చేశారు. పంచాక్షరి. పంచాక్షరి పరిస్థితి ఏంటి? అనుష్క గారిది బ్యాక్ టు బ్యాక్ 'అరుంధతి' హిట్ అయిందని పంచాక్షరి చేశారా? ఎలా? అంటే చంద్ర గారి పొట్ట అది? చంద్ర గారి పట్టు. హ్మ్. అయితే అనుష్కకి స్వతహాగా నేనంటే చాలా ఇష్టం. హ్మ్. చాలా మంచోడు, సముద్ర చిన్నపిల్లోడు నన్ను చిన్నపిల్లోడు అంటది అనుష్క గారా? అనుష్క. ఆ! వచ్చి నన్ను ఇలా పట్టుకుంటది, ఎప్పుడన్నా భోంచేస్తున్నప్పుడు ఉండని చెప్పి నాకు అన్నం తినిపియటం హ్మ్. చేసిద్ది. హ్మ్. నువ్వు ఇంకా ఎదగలేదు సముద్రం, నువ్వు చిన్నపిల్లోడివి అని చెప్పేసి రా అని చెప్పేసి అన్నం పాపం ఒకసారి తినిపించింది, ఆ! ఇద్దరం కలిసి తినేటప్పుడు. ఓకే. అంత బాగా అభిమానంగా ఉంటుంది. హ్మ్. అలా చేస్తుండగా మళ్ళీ చేద్దాం అనుష్క అది ఇది అంటే చేద్దాం అనుకున్నాం. అరుంధతి చేసిన తర్వాత చంద్ర గారు కూడా బాగా ఇష్టం అనుష్కకి. హ్మ్. తను ఫస్ట్ మేకప్ చేసినప్పుడు నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు, ఇదిగో అడ్వాన్స్ అని చంద్ర అడ్వాన్స్ పెట్టాడు. అవునా? ఆ! ఓహ్! అప్పుడు ఆ విధంగా చంద్రకి అనుష్క, నేను నీకు చేస్తాను సినిమా, నువ్వు చేసుకో అని చెప్పి పంచాక్షరి ఇచ్చింది. ఓహో! పంచాక్షరి ఇస్తే చంద్ర ఏం చేశాడంటే, చంద్రకి నాకంటే ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా వర్మ గారి సర్కిల్ ఉన్నారు. అవును. కృష్ణవంశీ కానీ, మన పూరి కానీ, ఇట్లాంటి అంతా చాలామంది డైరెక్టర్లు పరిచయం. హ్మ్. మంచి ఫ్రెండ్స్, ఒరే ఒరే అనుకుంటారు వీళ్ళంతా. హ్మ్. నన్ను ఒకడే చంద్ర తమ్ముడు అంటుంటాడు నన్ను. హ్మ్. ఎందుకు నాగార్జున గారి దగ్గర తిరిగేటప్పుడు బాగా ఇది అనమాట. హ్మ్. అట్లా ఉండి వీళ్ళందరిని చూసారు, ఒరే వీళ్ళందరూ నా మాట వినే పరిస్థితి కాదు, అవునా? సముద్రం అయితే మాట వింటాడు, హ్మ్. అందుకని నేను సముద్రాన్ని పెట్టుకుంటానని నాగార్జున గారికి చెప్పాడు. ఎవరు అనుకుంటానంటే ఇట్లా వంశీ, పూరి వీళ్ళందరూ ఫ్రెండ్సే కానీ వాళ్ళు నా మాట ఏమంటారో తెలియదు, హ్మ్. ప్రాజెక్ట్ ఏమన్నా నేను అనుకున్నట్టు చేసి ఇవ్వాలి, అలా అయితే నాకు సముద్ర కంఫర్ట్ అంటే, అంటే సముద్రాన్ని పిలువు మాట్లాడదాం అంటే నన్ను గోవా పిలిపించారు నాగార్జున గారు. ఓహో! ఆ ప్రాజెక్ట్ కోసం నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ప్రజెంట్స్, హ్మ్. నాగార్జున గారు ప్రజెంట్స్. అవును. నన్ను పిలిపించి కథ, గోవాలో వాళ్ళు కథ కూడా సెలెక్ట్ చేశారు వాళ్ళే అప్పుడు. హ్మ్. చేసి ఇది అని చెప్పేసి ఆ! రైటర్ కథ మీ కథ కథ నాది సెలెక్ట్ కాదు. చేశారు. వాళ్ళే చంద్ర గారే సెలెక్ట్ చేసి ఉన్నారు అప్పుడు. హ్మ్. విని ఇది అని చెప్పి నాగార్జున గారు ఒకే మాట అన్నాడు, సముద్ర వీడు నా మేకప్ మ్యాన్, శ్యాంప్రసాద్ రెడ్డి కాదు, హ్మ్. గుర్తుపెట్టుకో, నువ్వు ఓవర్ బడ్జెట్ చేసి మళ్ళీ చంద్రాన్ని ఇబ్బంది పెట్టావు అంటే, చిచి లేదండి అట్లా, అలాంటి నేను ఎప్పుడు ఎవరిని ఏ ప్రొడ్యూసర్ని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు సార్. హ్మ్. వన్స్ ఏ ప్రొడ్యూసర్ ఏ విధంగా చెప్తే నేను ఆ రూట్లో వెళ్తాను, నేను అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు నేను చేయలేదు సార్. లేదు సముద్ర, నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, హ్మ్. పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే మన బ్యానర్లో చేద్దాం అన్నపూర్ణలో, ఈ ప్రాజెక్ట్ వరకు మన చంద్ర చెప్పినట్టు విని హ్యాపీగా చేయమ్మా అని చెప్పారు. హ్మ్. అలాగా పంచాక్షరి చేశాను. ఎక్కడ చిన్న ఇది లేదు మాకు. అవును. చంద్ర ఇప్పుడు కూడా మళ్ళీ త్వరలో ఇటే కన్ఫర్మ్ అయ్యేటట్టు ఉంది. అవునా? ఓహ్! ఓకే. అది ఒకటి జరుగుతూ ఉంది. ఓహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. అట్లా వెరీ గుడ్ రిలేషన్. అప్పుడు
అందరితోటి అట్లా. ఓకే. అనుష్క గారు మంచి రిలేషనా? పెద్ద హీరోయిన్ అయిపోయింది. పెద్ద అనుష్క సినిమాలు ఎప్పుడు 'బాహుబలి' అనుష్క ఇంకా చాలా అన్ని. మంచిదండి, హ్మ్. చాలా పాజిటివ్. 'బాహుబలి' పెద్ద ఇంకా అన్ని. హీరోయిన్ అయ్యాను నేను, ఇది ఆ పోజులు లేవు తనకి. హ్మ్. ఫస్ట్ నుంచి నాలాగే సెటిల్డ్ మైండ్ అమ్మాయి. హ్మ్. సెటిల్డ్ మైండ్, హంగామాలు ఆర్భాటాలు ఏమీ ఉండవు. హ్మ్. ఫస్ట్ నుంచి సెటిల్డ్ మైండ్, హ్మ్. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఓకే. అట్లా ఉంటుంది. అంటే హీరోయిన్స్ అంటే కాస్త హడావుడి ఉంటుంది కదా, అంటే సెట్‌లో హడావుడి ఉంటుంది కదా. 100లో 99 మంది కమర్షియలే హీరోయిన్స్, హ్మ్. హడావుడే. బట్ అనుష్క అది కాదు. హుహు. నేను చాలా మందితో చేశాను, చేశారు కదా మీరు. అందువల్ల అది కూడా తెలుసు. ఓకే. అమ్మాయి కమర్షియల్ కాదు, అట్టని బిల్డప్ పర్సన్ కాదు, హ్మ్. సెటిల్డ్ క్యాండిడేట్. ఓకే. కృష్ణరాజు గారు ఉన్నారు ఒక సినిమాలో మీతో పనిచేశారు కదా. అవును, ఏ సినిమా సార్ అది? నేను చేసే ఆయనతో చండి. చండి. చండీలో ప్రియమణి, ప్రియమణి, శరత్ శరత్ కుమార్ కృష్ణరాజు గారు, గారు, కృష్ణరాజు గారు. వీళ్ళందరూ, నాగేంద్ర బాబు గారు, హ్మ్. అందరూ చేశారు. హ్మ్. కృష్ణరాజు గారితో నాకు వెరీ గుడ్ రిలేషన్. హ్మ్. అది ఎట్లాగంటే, హ్మ్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో చేసేటప్పుడు హ్మ్. హిట్లరు కాకుండా ఆశయం చేసేటప్పుడు, హుహు. అప్పుడు బావబామ్మరిది ఏదో జరుగుతుంది వాళ్ళది. హుహు. నాకు అప్పుడు జాండీస్ వచ్చి టైఫాయిడ్ వచ్చింది. ఓహ్! జాండీస్ వచ్చింది. ఓకే. ఓకే. జాండీస్ వచ్చేసరికి ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది. అప్పుడు ఏది వాడుతున్నా తగ్గట్లా. కృష్ణరాజు గారు మందిస్తారు, ఆ కృష్ణరాజు గారి చేత్తో ఇస్తే అవి తగ్గుతాయి, కృష్ణరాజు గారి దగ్గర తీసుకోమని చెప్పారు. అవునా? నిజమండి. ఆయన మెడిసిన్ ఇస్తారా? ఓహ్! జాండీస్కి మాత్రం ఇచ్చేవాళ్ళు కృష్ణరాజు గారు. హుహు. నేను అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్లో ఇక్కడే రాకాజుల దగ్గరలో ఒక ఇల్లు ఉండేది అప్పుడు. హ్మ్. అప్పుడు నేను వస్తే కృష్ణరాజు గారి చేత్తో తీసుకొచ్చి ఆయన చేసి ఇచ్చారండి. ఏంటిదది, ఆయుర్వేదికా లేకపోతే? ఏదో నాకు తెలీదు, హ్మ్. ఆయన ఇచ్చారు మందు ఇట్లా జాండీస్ కానీ. అది తీసుకున్నాక తగ్గిందండి. హ్మ్. అప్పటి నుంచి నాకు కృష్ణరాజు గారు అంటే అసలు, అంటే సినిమాలు చూసినప్పుడు అదొక వేరు. బట్ ఆ తర్వాత ఆయన అంటే ఆ ప్రేమ, అభిమానం అంతా ఆ గుండెల్లో అలా ఉండిపోయింది. హ్మ్. తర్వాత ఇక సినిమా చేసే ముందు డైరెక్టర్ అయ్యాను కదా. డైరెక్టర్ అయినాక ఇది ఇది అని చెప్పేసి, ఓ నాకు గుర్తులేదు సముద్ర, నువ్వు తీసావును అని చెప్పేసి ఆయన చాలా హ్యాపీగా మాట్లాడి, తర్వాత నేను చేసిన సినిమాలు అవి కొన్ని కొన్ని క్లిప్స్ అవి చూపించారా? చూశారు. హ్మ్. చూసి బ్యూటిఫుల్ సముద్ర, నేను యాక్చువల్గా ఆపేద్దాం అనుకున్నాను, బట్ ఇది నేను చేస్తానమ్మా ఈ క్యారెక్టర్, అప్పటికి యాక్టింగ్ ఆపేద్దాం అనుకున్నారా? హుహు. నీకోసం నేను చేస్తాను ఇది అని చెప్పి నా కోసం చండీ చేశారు. ఓకే. ఓకే. చేసి తర్వాత ఆయన బ్యానర్లో ఒక్క అడుగు అనే సినిమా చేయాలి మీరు? కొత్త వాళ్ళని పెట్టుకొని, హ్మ్. తర్వాత దానిలో ప్రభాస్ను కూడా ఒక గెస్ట్ రోల్ చేపిద్దాము అని చెప్పి అనుకొని, ఇది ఇది చేపిద్దామా నీతో చేద్దామా అని మాట్లాడారు నాతోటి. హ్మ్. మాట్లాడి తర్వాత ఆయనే డైరెక్షన్ చేద్దామనే అంత ఇది కూడా ఆలోచించారు ఓహోహో! ఆ సినిమాని కృష్ణరాజు గారు. ఓకే. 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 ఆలోచించి ఫైనల్గా ఇంకా చూద్దాం టైం ఉంది కానీ దాన్ని అలా వదిలేశారు కృష్ణరాజు గారు. హ్మ్. ఆయన కూడా ఏంటంటే యూనిట్ని ఎంత బాగా చూసుకుంటారంటే అండి, హ్మ్. నేనేం తింటున్నానో నా చుట్టూ నా యూనిట్లో ప్రతి ఒక్కళ్ళు అదే భోజనం చేయాలని యూనిట్లో గోపికృష్ణ మూసి బ్యానర్లో అలా పెడతాడండి. హ్మ్. ఆ పుణ్యమే ఆ ఇదే ఇవాళ ప్రభాస్కి వచ్చింది. హ్మ్. ఇవాళ ప్రభాస్ మైండ్ కూడా అదే, యూనిట్లో భోజనం అందరూ బాగా తినాలి, అందరూ బాగా చేయాలని. హ్మ్. కృష్ణరాజు గారు ఇంటికాడ నుంచి ఆ యూనిట్కి అలా పెడితే ఇంటికాడ నుంచి మాత్రం ఒక 20 మంది నంబర్స్కి హ్మ్. తీసుకొచ్చి ఎవ్రీడే ఆయన ఉన్న రోజులు ఎవ్రీడే భోజనం పెడతారండి. అవునా? ఆ. ఓహ్! ఓకే. ఓకే. శ్యామల మేడం గారు తీసుకొచ్చేవాళ్ళు. శ్యామల గారు. అవును. హ్మ్. తీసుకొచ్చి బాగా అందరికీ పెట్టేది, ఆవిడ ప్రభాస్‌ని చేత్తో కలిసారా? వడ్డించేది. ప్రభాస్‌తో ఇంటరాక్షన్ అయిందా ఎప్పుడన్నా? ప్రభాస్తో బాగా ఇది. హ్మ్. ప్రభాస్ని నేను ఫస్ట్ ఈశ్వర్ నుంచే కలిసేవాడిని. హుహు. నేను వెళ్తే లేచి నుంచొని ఇట్లా చేతులు కట్టుకొని మాస్ డైరెక్టర్ అనేవాడు నన్ను. అవునా? పేరు పెట్టి పిలవాడు, మాస్ మాస్ డైరెక్టర్ అనేవాడు నన్ను. హుహు. ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, హ్మ్. బాగా పరిచయం ప్రభాస్ కూడా. ఓకే. 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 ప్రభాస్, మహేష్, హ్మ్. వీళ్ళందరూ బాగా పరిచయం నాకు. మహేష్ బాబు ఎక్కడ మహేష్ తగిలారు బాబుతో మీకు? 7 years ట్రావెల్ అయ్యా. కథ నా ఫస్ట్ కథ మహేష్ బాబు ఓకే చేసి, అవునా? ప్రకాష్ రాజు మేము ఫ్రెండ్స్. ఓహ్! అవునా? ప్రకాష్ రాజుని సంకల్పం సినిమాలో ఇంట్రడ్యూస్ చేసాం రత్న గారి బ్యానర్లో. అప్పటి నుంచి ప్రకాష్ రాజుకి నేను బాగా ఇష్టం. నన్ను తమ్ముడు ఒరేయ్ అంటుంటాడు, నేను అన్న అంటుంటా ప్రకాష్ రాజు. ఇప్పటికీ మంచి రిలేషనా? ఇప్పుడు అంటే ఈ మధ్య టచ్లో లేను కానీ హుహు. కనపడితే అంతది. నాకు మహేష్ బాబుని పరిచయం చేసిందే ప్రకాష్ ప్రకాష్ రాజు. రాజ్. హ్మ్. అట్లా ట్రావెల్ అయ్యా. ఓహో! కథ కూడా ఓకే అయింది మహేష్ బాబుతో. మహేష్ బాబు గారితో సినిమా. ఓహ్! ఓకే అసలు అట్లా దగ్గర 7 years.
నేను కనపడపోతే ఏమైపోయారండి నెల రోజులు కనపడలేదు అనేవాడు మహేష్ బాబు. ఓకే ఓకే ఓకే. అంత ఇది మహేష్ బాబు. ఏం కథ చెప్పారు? అంత 7 years ట్రావెల్ అయిపోయారు. ఆ కథ ఇప్పటికీ తీయలేదండి. అది ఒక అద్భుతమైన కథే. అవునా? అద్భుతమైన కథ అది. యాక్షనా? యాక్షనే. ఫ్యాన్ వరల్డ్ లాంటి సినిమానే అది. అప్పుడు బడ్జెట్ ఎక్కువ అని చెప్పి అట్లా తోస్తా వచ్చేవాళ్ళు. మా సూపర్గుడ్లో కూడా ఓకే అయింది అది. అట్లా బడ్జెట్కి ఆ రోజుల్లో భయపడిపోయారు. సో అట్లాగా వీళ్ళందరితో కూడా చాలా మంచిది. మహేష్ బాబుతో చాలా గుడ్ రిలేషన్, చాలా బాగా పాలిస్తాడు. ప్రభాస్ కూడా మాస్ డైరెక్టర్ అని చెప్పి చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతాడు ప్రభాస్. ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ అయ్యారు. అంత మంచిదండి అందరు కూడా. చిరంజీవి గారు కూడా మాస్ డైరెక్టర్ అంటాడు చిరంజీవి గారు. బాలయ్య బాబు అయితే ఇక ఫ్యామిలీ నంబర్ లా చూస్తారు. అదేలేండి. బాలయ్య బాబు గారు సముద్ర ఏమా అంటాడు. సూపర్. 25 సంవత్సరాలు ఎంతమందిని చేసినా కానీ ఎంతమందిని చాలా పాజిటివ్ గా సంపాదించుకున్నా. పాజిటివ్ వైబ్ వచ్చింది. నాగార్జున గారు కూడా చాలా గుడ్ రెస్పెక్ట్ ఇస్తారు. సూపర్ అండి. వెంకటేష్ బాబుతో అసలు 15 సంవత్సరాలు. వెంకటేష్ బాబుతో బాగా ఇది అసలు. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలకప్పుడు బాగా పరిచయమా? అసలు వెంకటేష్ బాబు గారి దగ్గర తెగ తిరిగాను నేను డైరెక్షన్ ఛాన్స్ కోసం. బాగా ఇది వద్దనలా పాపం చెయ్యాలి సముద్రా నీకు అంటుండేవాడు. కథలేమో సురేష్ బాబు ఫైనల్ చేయాల్సి వచ్చేది ఒక్కోసారి. సురేష్ బాబు గారు ఏంటంటే అసలు మామూలు లాజిక్ వేయడు. అమ్మో సముద్రా నిన్ను అన్నయ్య దగ్గర పంపిస్తే అన్నయ్య చేసే ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ చెప్పలేవు, అన్నయ్య కోడిగుడ్డు మీద ఈగలు బిగుతాడు, వద్దు అన్నయ్యతో వద్దులే మన ఇద్దరమే ఫైనల్ చేసుకుందాం అనేవాడు. అంత ఇదనమాట. సురేష్ బాబు గారు కూడా బాగిది చాలా సను సురేష్ బాబు గారితో కూడా అంత వెరీ గుడ్ రిలేషన్. ఇప్పుడు ఉన్న వీళ్ళందరితో చాలా మంచి రిలేషన్. బట్ ఏంటంటే మధ్యలో కొంచెం నేను నా సెలక్షన్ రాంగ్ కొంచెం, అంటే ప్రొడ్యూసర్లో కొంచెం స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసుకోకపోవటం అట్లా ఉండి, లేదంటే హిట్ పడితే ఇప్పుడు కూడా నన్ను పిలవటానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. ఆ గుడ్ రిలేషన్ ఉంది స్టిల్ టుడే.